నంద్యాల జిల్లా శ్రీశైలంలో ప్లాస్టిక్ వాడకాన్ని ప్లాస్టిక్ నిషేధానికి స్వచ్ఛందంగా సహకరించాలని అటవీశాఖ ఫీల్డ్ డైరెక్టర్ మూర్తి దేవస్థానం ఈవో పెద్దిరాజు స్థానికులను భక్తులకు విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ నిషేధంపై స్థానిక అటవీశాఖ సైన్స్ ల్యాబ్లో అధికారులతో స్థానిక వ్యాపారస్తులతో అధికారులు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. శ్రీశైలంలో ఇప్పటికే గత 10 రోజులుగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధించారు. వాటర్ బాటిళ్ల అమ్మకాలను పూర్తిగా నిలిపివేశారు. శ్రీశైలంలో పర్యావరణాన్ని పచ్చదనాన్ని కాపాడాలని అడవి జంతువుల రక్షణకు అందరూ సహకరించాలని ఫీల్డ్ డైరెక్టర్ మూర్తి దేవస్థానం అధికారులను వ్యాపారస్తులను కోరారు. మే 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో శ్రీశైలం మండలం మొత్తంలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను అమ్మకూడదు అని వ్యాపారస్తులను కోరారు. ఇప్పటి వరకు ఉన్న వాటర్ బాటిళ్ల స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే సేల్ చేసుకోవాలని, ఇప్పటి నుంచి ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను క్షేత్ర పరిధిలోకి అనుమతించబోమని వారికి వివరించారు. శ్రీశైలం క్షేత్ర పరిధిలో పూర్తిగా మే 1 నుంచి ప్లాస్టిక్ వస్తువులు నిషేధిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు సమావేశంలో మాట్లాడారు. భక్తులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఒక్కొక్కటిగా శ్రీశైలంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి నిషేధిస్తామని వెల్లడించారు. ఇక నుంచి వాటర్ బాటిళ్లను గాజు సీసాలలో మాత్రమే వినియోగించేందుకు చర్యలు తీసుకున్నామని ఈవో పెద్దిరాజు సమావేశంలో మాట్లాడారు. శ్రీశైలం నల్లమల్ల అడవుల్లో ఉండటంతో అడవి జంతువులకు వన్యప్రాణులకు ప్లాస్టిక్ వస్తువుల వల్ల హాని కలుగుతుందని, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. సమావేశంలో స్థానిక వ్యాపారస్తులు, అటవీశాఖ అధికారులు, దేవస్థానం సిబ్బంది, ఈవో పెద్దిరాజు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. పర్యావరణానికి అనుకూలంగా మనము ఎలాంటి చర్య తీసుకుంటే ఇదేదో ఇబ్బంది అవుతుంది అంటారు, కానీ ఇది పెద్ద శత్రువులాగా మారిపోతుంది. చాలా పెద్ద శత్రువులు తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ ఎలా చూస్తున్నాము ప్లాస్టిక్ గురించి. ఇది ప్రపంచంలో ప్లాస్టిక్ చేయడం, మ్యానుఫ్యాక్చర్ చేయడం మనం అర్థం చేసుకొని మన ముందు చదువుకున్న వాళ్ళు మనమందరూ మనం వర్తించాలి. పర్యావరణానికి అనుకూలంగా మనం జీవించాలి. తెలుసు ఇది ఇంప్లిమెంట్ చేసినప్పుడు కొన్ని కష్టాలు ఉంటాయి, మనం అంతా ఎదుర్కొందాం. అయితే మనం కష్టం భరించాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు ఒక స్థిరమైనటువంటి శ్రీశైలం దేవస్థానం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో డంప్ యార్డ్, అలాగే వ్యర్థ పదార్థాలు అనేవి డైరీ ఆత్మకూర్ అండ్ కమిటీలో అదర్ మెంబర్స్